మనం డైలీ న్యూస్ పేపర్లో టీవీల్లో రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటాం. న్యూస్ కంటే కూడా ఒక్కోసారి మనం యాడ్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతాం. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని యాడ్స్ మనల్ని మిస్లీడ్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక పేపర్లో ఒక ఫోటో వస్తుంది అనమాట. ఒక నెల రోజుల క్రితం ఆ వ్యక్తికి బాగా బట్టతలు ఉంటుంది, ఆ తర్వాత హెడ్ మొత్తం జుట్టు వచ్చేసి ఉంటుంది అనమాట. లేదా ఒక అమ్మాయి ఒక 100 కేజీలు ఉంటుంది, ఆ మెడిసిన్ వాడిన తర్వాత 2-3 నెలలకి 60 కేజీలకు వచ్చేస్తాయి. సో 2 ఫోటోలు వేసేసి మనల్ని యాడ్ పెట్టేస్తారనమాట. అలా డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, లేకపోతే ఆస్తమా, ఇలా రకరకాల డిసీజెస్, ఈవెన్ ఎయిడ్స్, ఇలాంటి వాటికి కూడా మా మెడిసిన్ వాడితే క్యూర్ ఉంది, కాబట్టి టెస్ట్ చేయండి అని చెప్పి యాడ్లు పెడతా ఉంటారు. అయితే మనుషుల్ని మిస్లీడ్ చేసే యాడ్స్ అనేవి కొన్ని ఉంటాయి. అవి ఎలా యాడ్స్ ఇవ్వచ్చా, దానికి సంబంధించి ఏమైనా చట్టాలు ఉన్నాయా, ఇది చాలామందికి తెలియదు అనమాట. మనకి భారతదేశంలో డ్రగ్స్ అండ్ అదర్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ 1954 ఉంది. దాంతోపాటు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఉంది. డ్రగ్స్ అండ్ అదర్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ 1954లో సెక్షన్ 4 ప్రకారం మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తూ, మిస్లీడ్ చేస్తూ, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ యాడ్స్ ఇవ్వకూడదనమాట. అదేవిధంగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో సెక్షన్ 89 ప్రకారం కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మిస్లీడింగ్ యాడ్స్ ఇవ్వకూడదనమాట. వీటి మీద కఠినమైన శిక్షలు కూడా ఉన్నాయి. కానీ చాలామంది యాడ్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. రీసెంట్గా పతంజలి, మీ అందరికి తెలుసు, పతంజలికి సంబంధించి చాలా మెడికల్ షాప్స్ ఉంటాయి, పతంజలి అవుట్లెట్స్ ఉంటాయి. వాటిలో మనం రకరకాల చూర్ణాలు, ఆయుర్వేద మెడిసిన్స్ కొనుక్కుంటూ ఉంటాం, అది కామన్. అయితే ఏ మెడిసిన్ అయినా 100% పర్మనెంట్ క్యూర్ అని గ్యారంటీ ఇవ్వలేదు. కానీ మీరు చూస్తే కొన్నిసార్లు పతంజలి యాడ్స్లో కూడా మనకి అలా కనిపిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి ఇలాంటి యాడ్స్, మిస్లీడింగ్ యాడ్స్ ఇవ్వద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేసింది. అయితే ఇక్కడ 2022లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు పతంజలి ఈ మెడికల్ ప్రోడక్ట్స్ వాళ్ళ మీద కేసు వేశారు. అలోపతి మెడిసిన్ అస్సలు నమ్మొద్దు. ఇండియాలో అలోపతి అంటే మోడర్న్ మెడిసిన్ అనమాట. అలోపతి మెడిసిన్ అసలు నమ్మొద్దు, దానిలో చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, మీరు వాటి బారిన పడొద్దు అని చెప్పేసి పతంజలి వాళ్ళు ఆయుర్వేదాన్ని నమ్మని, అలోపతిని నమ్మొద్దు అని చెప్తూ ఒక మిస్లీడింగ్ యాడ్ ఇచ్చారు. యాడ్ని ఇమీడియట్గా ఆపేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే వాళ్ళు ఆపకుండా యాడ్ కంటిన్యూ చేయటం, దాంతోపాటు రకరకాల మిస్లీడింగ్ యాడ్స్ కంటిన్యూ చేయడం వల్ల సుప్రీంకోర్టు రీసెంట్గా వాళ్ళకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారం కింద స్ట్రాంగ్గా చెప్పింది. ఇమీడియట్గా మీరు నెక్స్ట్ ఆర్డర్ ఇచ్చేదాకా అన్ని యాడ్స్ ఆపేసేయాలని చెప్పి పతంజలి వాళ్ళకి చెప్పేసింది అనమాట. ఇమీడియట్గా మీరు నెక్స్ట్ ఆర్డర్ ఇచ్చేదాకా అన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఆపేయాలి, ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ యాడ్స్ మొత్తం కంప్లీట్గా ఆపేసాలి, కంప్లీట్గా అడ్వర్టైజ్మెంట్స్ ఆపేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు రీసెంట్గా పతంజలి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది. ఇదే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు రామ్దేవ్ బాబా వ్యాఖ్యానించిన కొన్ని వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకి తెలియపరిచారు. అలోపతిని స్టూపిడ్ అండ్ బ్యాంక్రప్ట్ సైన్స్ అన్నారని, అలోపతి మెడిసిన్ వల్లే COVID-19 డెత్స్ భారతదేశంలో బాగా పెరిగాయని, ఇట్లాంటి వ్యాఖ్యలు ఆయన చేశారని, ఇవన్నీ మిస్లీడింగ్గా ఉన్నాయని కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు సుప్రీంకోర్టుకి విన్నవించారు.